మదనపల్లి ఆర్డీఓ మురళి అరెస్టు వ్యవహారంపై వచ్చిన తాజా అప్డేట్ని చూస్తే ఈ కేసులో ఆర్డీఓ కేవలం ఒక చిన్న పాత్రధారుడు మాత్రమే అని అర్థమవుతోంది. అసలు స్క్రిప్ట్ రాసింది, దర్శకత్వం వహించింది మరియు ఆఖరికి క్లైమాక్స్లో తప్పించుకోవటానికి ప్రయత్నిస్తున్నది ఒక పెద్దిరెడ్డి మాఫియా కుటుంబమే. మురళి ఆర్డీఓగా పనిచేసిన కాలంలోనే వేల ఎకరాల అసైన్డ్ భూముల్ని 22A జాబితా నుంచి తొలగించి వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాల్లో ప్రధానంగా పెద్దిరెడ్డి కుటుంబం, వారి సన్నిహితులు భాగస్వాములుగా ఉన్నారని అధికారికంగానే వెల్లడైంది. అంటే మురళి ఒక ఆర్డీఓగా తన పరిధిలో జరిగిన పనులకు బాధ్యుడైతే ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు, లబ్ధిదారులు పెద్దిరెడ్డి అనుకో. ఫైళ్లు దగ్ధం. ఇక్కడ స్కామ్ చేసిన వారు మామూలు దొంగల్లా డబ్బులు దొంగిలించలేదు. స్కామ్ బయటపడకుండా ఆధారాలను ధ్వంసం చేయడానికి ఏకంగా ఫైళ్లనే తగలబెట్టారు. ఈ ఐడియా ఆ కుటుంబం సొంతమా లేక ఎవరైనా సలహా తీసుకున్నారో తెలియదు, కానీ వారి క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కేసులో దొరికిపోయిన మురళి ఈ కుంభకోణానికి అసలు కారణమైన వారి సలహా మేరకే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పరుగులు పెట్టారు. కోర్టులు తమకు అనుకూలంగా ఉంటాయని నమ్మినట్లున్నారు. కానీ సుప్రీంకోర్టు వారి ఆశల్ని గంగలో కలిపేసింది. ఇదంతా మాకు తెలుసు, నీ బెయిల్ రద్దు, వెళ్ళి అరెస్ట్ అవ్వు అని క్లారిటీగా చెప్పింది. సినిమా ఇంకా ఉంది. మురళి అరెస్టుతో ఈ కథ ముగిసిందని అనుకుంటే పొరపాటే. ఇది క్లైమాక్స్ కాదు, జస్ట్ ఇంటర్వెల్ మాత్రమే. ఈ అరెస్టుతో పెద్దిరెడ్డి కుటుంబానికి ముప్పు పొంచి ఉందని స్పష్టమవుతోంది. ఇప్పుడు ఈ కేసు మురళి నుంచి నేరుగా ఆ కుటుంబం వైపు వెళ్లటం ఖాయం. ఈ మదనపల్లె ఫైళ్ల కేసు ప్రజల భూములతో ఆడుకున్న నేతలకి, వారి చేతిలో పావుల్లా మారిన అధికారులకు ఒక గుణపాఠం. పవర్ పోతే కేసులే కాదు, పాత పాపాలు కూడా వెంటాడతాయని నిరూపించింది. ఈ కేసులో అసలు నిందితులు జైలు గడపలెక్కేదెప్పుడు? ఈ కథకు నిజమైన శుభం కార్డు పడినట్లే. ఈ కేసులో అసలు నిందితులు జైలు గడపలెక్కినప్పుడే ఈ కథకు నిజమైన శుభం కార్డు పడినట్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.